ప్రైజ్ లాడండి. మీ అందరికీ వందనాలు. ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియో చూసి మీ ఆలోచన ఏంటో ఒకసారి నాకు చెప్పండి. బ్రదర్ని చూశారు కదా, ఆయన కాళ్ళు సరిగ్గా లేవు, ఆయన చేతులు సరిగ్గా లేవు. ఒక్క సెకండ్ కూడా ఆయన కుదురుగా నుంచోలేరు, కూర్చోలేరు. కానీ ఆయన అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తున్నారు, సాక్షిగా ఉండి చాలా మీటింగ్స్కి వెళ్ళి చాలామంది బలపడుతున్నారు. మొన్నే మాకు దగ్గరలో ఉన్న దొమ్మేరు ప్రాంతం రవికుమార్ అన్నగారు తీసుకొస్తే ఆ మీటింగ్లో ఆయన సాక్ష్యం చెప్పారు. అది ఆల్రెడీ నా ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేశాను. ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు నాకు చాలా సిగ్గేసిందండి. ఒక అవయవాలు సరిగ్గా లేని, కాళ్ళు చేతులు సరిగ్గా లేని ఆయన డైలీ 300 పత్రికలు జనాలకు సువార్త పత్రికలు ఆయన పంచిపెడతారంట. కనీసం ముగ్గురికి కాదు కదా, ఒక్కరికి కూడా మనం సువార్త చేయలేము ఏమండి. కానీ నేను అంటాను, ఇంతవరకు ఏదో అయిపోయింది, ఏదో చేసేస్తాం. కానీ ఇక నుంచి అయినా రోజుకి ఒక్కరికైనా నేను సువార్త చేయాలి ప్రభు అని మొదట దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆ ఆలోచన కలిగి మనం జీవిద్దామండి. ఇలాగ ఎవరికి సువార్త చేయకుండా నామకార్థమైన భక్తి చేస్తే మనకు వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎందుకు చెప్తున్నాను వినండి. దేవుడు ఏమంటున్నాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని అంటుంటే మీరు నేను ఖాళీగా కూర్చుంటున్నాం, మన వరకు మనమే చూసుకుంటున్నాం. బయట అనేక మంది సువార్త కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, భయపడుతూ ఆగిపోతున్నాం. సరే గమనించండి, సువార్త చేసేవాళ్ళు ఉన్నాం, సువార్త భారం కలిగి మనం ఉండాలి. అర్థం చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. పనిలోన పాల్గొందుమా